గ్లోబల్ డయాబెటిక్ సెంటర్ నూతన బ్రాంచ్ ఇప్పుడు సూలూరుపేటలో. బీపీ, థైరాయిడ్, షుగర్ వల్ల కలుగు పుండ్లకు అత్యాధునిక పరికరాలతో ట్రీట్మెంట్. అత్యాధునిక పరికరాలతో ల్యాబ్ సౌకర్యం కలదు. అందుబాటు ధరతో ఫార్మసీ సౌకర్యం కలదు. అడ్రస్ హనుమాన్ వీధి, పాత డాక్టర్ దయాకర్ హాస్పిటల్, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, సూలూరుపేట. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేశాడే ఆ మహానుభావుడిదే A2 కథ. ఆయన తండ్రి కూడా A2. ఒక మర్డర్ కేసు ముద్దాయి, ఇవాళ అనేక మర్డర్లకు ముద్దాయి ఈ A2. అనేక దోపిడీలకి A2 ఇవాళ నిదర్శనం. A2గానే మిగిలిపోతే బాగుండదు. ఉన్న A1 ప్యాలెస్ నుంచి ఇంకొక ప్యాలెస్కి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయాడు. నేను కూడా A1 స్థాయికి ఎదగాలి అని పాపం విశాఖపట్నంలో ఆయన చేసిన అరాచకం, ఆయన చేసిన దుర్మార్గపు కార్యక్రమాలు, సభ్య సమాజం చీకొట్టేటువంటి కార్యక్రమాలన్నీ చూసి ఇవాళ ట్విట్టర్ బాబాయిని ట్విట్టర్ తాతయ్య చేసి A1గా ముద్రేసింది ఈ సమాజం. ఇవాళ ఇటువంటి వ్యక్తులు మన అదృష్టం, నెల్లూరు జిల్లా ప్రజల అదృష్టం. భగవంతుడు ప్రజల్లో వాళ్ళకు ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని వాళ్ళకి ఇచ్చి ఇటువంటి బడుద్దాయిలు మీకు వద్దు నాయనా అని చెప్పి వాళ్ళ చేత వాళ్ళల్లో పూని వైసీపీకి 10 సీట్లు పోగొట్టారు. పార్లమెంటు పోగొట్టి వాళ్ళని ఇంటికి పంపించి ఇవాళ తెలుగుదేశం పార్టీ పట్టం కట్టడం జరిగింది. ఇటువంటి దుర్మార్గపు నాయకులు ఇవాళ మనకు అవసరమా అనేటువంటిది 5 సంవత్సరాల్లో చెయ్యని విధ్వంసం లేదు, 5 సంవత్సరాల్లో చెయ్యని దురాగతాలు లేదు. సభ్య సమాజం ఏమనుకుంటుందని కూడా లేకుంటే ఆయన ప్రజల గురించో లేకుంటే దీనికి కారకులైనటువంటి వాళ్ళ గురించో మాట్లాడాలి. పాపం మొత్తం ఆయన ప్రెస్ మీట్ అంతా మీడియా వాళ్ళని బూతులు తిట్టడానికే జరిగింది. మీడియా వాళ్ళని తిట్టుకున్నాడు. మరి అదే మీడియాను ఉపయోగించి ఎన్ని ట్విట్టర్ పోస్టింగ్లు పెట్టావయ్యా తాతయ్య, ఎన్ని ట్విట్టర్ పోస్టింగ్లు పెట్టావు, ఎంత అసభ్యంగా ప్రవర్తించావు ఆ ట్విట్టర్లో. మా యువనాయకుడు లోకేష్ గారించి ఎంత అసహ్యంగా ట్వీట్లు చేశావు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి, ఎన్డీఏ నాయకుడు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత అసభ్యంగా మాట్లాడు. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబ వ్యవస్థ గురించి కూడా నువ్వు ట్వీట్లు చేసావే. ఇవాళ ఆనాడు నీకు బాధ కలగలేదా? ఆనాడు నువ్వు సిగ్గుపడాలి అని అనుకోలేదా? ఇవాళ మీడియా సమావేశాల్లో మీడియా వాళ్ళనే తిడతావా? మీడియా మిత్రులందరినీ కూడా కోరుకునేది ఇటువంటి మీడియా సమావేశాలని దయచేసి మీరు కూడా దూరంగా ఉంటే బాగుంటుంది. మీరు ఆ మీడియా సమావేశాలకు పోయి ఆయన తిట్లు శాపనార్థాలు మీరెందుకు పడాలా? మీకెందుకు ఆ బాధ? పాపం చెప్పండి. వాళ్ళు మమ్మల్ని తిట్టాడు, మమ్మల్ని విమర్శించాడు, ఏదో మా బాధలు మేము పడతాం. రాజకీయాలు మీరు ఒక సంస్థల్లో, వ్యవస్థల్లో జర్నలిస్ట్ అనేది రాజ్యాంగంలో ఒక 4వ వ్యవస్థ. 4వ ఒక మంచానికి 4 కోళ్ళు అన్నట్టు భారత రాజ్యాంగం వ్యవస్థకి 4వ స్తంభం, మూల స్తంభం జర్నలిజం. మీరెందుకు ఇతరుల దగ్గర శాపనార్థాలు తినడం, బూతులు పడడం, తిట్లు తినడం? కాబట్టి ఇటువంటి వాళ్ళ యొక్క మీడియా సమావేశాలను వీలైనంత వరకు మీరు అవాయిడ్ చేయండి. తప్పొప్పు లేదని ఉంటే మీరు బహిరంగంగా చెప్పండి. మా వాళ్ళు ఉంటే మేము సరి చేసుకుంటాం, ప్రభుత్వంలో ఉన్నామని. మాకేం అహం లేదు, అహంకారం లేదు. ఇంకా 5 సంవత్సరాల పరిపాలనలో ఉంటాం. తప్పకుండా 5 సంవత్సరాల కాలంలో మేము మంచి చేయడానికే మా సమయాన్ని వెచ్చిస్తాం. ఏ క్షణంలో కూడా మా వ్యక్తిగత జీవితం కానీ, వ్యక్తిగతంగా విలాసవంతమైన జీవితానికి మేమెవ్వరం కూడా అవకాశం ఇవ్వము. మీకు మీడియా ముందు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏ పరిస్థితుల్లో కూడా వ్యక్తిగతమైనటువంటి విలాసవంతమైన జీవితాలకి మేము అలవాటు పడము. కేవలం ప్రజల సంక్షేమం
శ్రేయస్సు కోసమే ఈ 5 సంవత్సరాల కాలంలో మేము ఎన్డీఏ పాలనలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా మంత్రులుగా మా ధర్మాన్ని మేము నిర్వర్తిస్తాం. అందుకే అనాదిగా వస్తున్నటువంటి మనకున్నటువంటి ఆ యొక్క ఉపమానం ధర్మో రక్షిత రక్షిత అనేటువంటి దాన్ని మేము కొనసాగిస్తూ తప్పనిసరిగా ఎన్డీఏ ప్రభుత్వంలో ధర్మం 4 పాదాల మీద నిలబడడానికి మీ సహాయం సహకారం కూడా కోరుతూ, ఎందుకంటే ఆ స్థాపనలో మీదే 4వ పాదం కాబట్టి మీ యొక్క అవసరం కూడా మాకు కావాలి, మీ సహకారం కావాలి. రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది, చాలా కష్టాల్లో ఉంది. నేను మీ ముందు ఇవాళ మేమందరం మాట్లాడుతున్నాం, వేల కోట్లలో మీకు లెక్కలు చెప్తున్నామంటే ఖజానాలో ఉండి కాదు, ఖజానాలో లేదు, ఖజానా ఖాళీ అయింది, మైనస్ ఖజానా అని మాకు అప్పచెప్పిపోయారు. అయినా కొద్ది కొద్దిగా అక్కడ ఇక్కడ జమ చేసుకొని మేము ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. రేపు కేంద్ర ప్రభుత్వం కొత్త ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టబోతున్నాం. దాని తర్వాత కొన్ని నిధులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా మాకు సహాయం చేసే విధంగా ఉంది. కాబట్టి కొంత మా ప్రభుత్వానికి ఈ యొక్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో మార్చి 31 వరకు మా ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ రాబోయే 4 సంవత్సరాలు మంచి భవిష్యత్తులో ఆర్థిక స్తోమతను పరిపుష్టితం చేసుకుని ప్రభుత్వ పరిపాలనని మేము సాగిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ